బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు ఫారెస్ట్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పులుల మృతి ఘటనలో ముగ్గురు ఆఫీసర్లు ఎస్ఓ వేణుగోపాల్, ఎస్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ పోషెట్టిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఇక ఈ నెల 6, 8 తేదీల్లో 2 పులులు మృతి చెందాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు ఫారెస్ట్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పులుల మృతి ఘటనలో ముగ్గురు ఆఫీసర్లు ఎఫ్ఏఓ వేణుగోపాల్, వేణుబాబు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ పోషెట్టిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 6, 8 తేదీల్లో 2 పులులు మృతి చెందాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఆనంద్, ఏదైతే ఈ నెల 6, 8వ తేదీలో 2 పులులు అయితే మరణించిన విషయం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ దరిగాంలో అయితే మరణించిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే రేకెత్తింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎవరైతే మొదటిగా ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మొదటిగా ఒక పులి చనిపోయిన వెంటనే ఇంకొక పులి జాడ కోసం 40 బృందాలుగా ఏర్పాటు చేసి జల్లెడ పట్టి అడవినంతా వెతికించినప్పటికీ ఆ పులి ఏదైతే 8వ తేదీన ఆ పులి కూడా మరణించిందని అధికారులు నిర్ధారించారు. దీనిపైన అధికారులు సీరియస్ అయ్యి ఏదైతే ఉన్న ముగ్గురు అటవీ శాఖ అధికారులు అయితే సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎఫ్డిఓ ఏదైతే వేణుబాబు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ పోషెట్ అవుతున్నారు. అటవీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న దరిగాం గ్రామ గిరిజనులు పంట పొలాలను, ఆవులను చంపేస్తున్న క్రమంలో ప్రజలు కూడా భయభ్రాంతులకు పులి వల్ల ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పులుల కోసం పలుమార్లు విన్నవించుకోగా అధికారులు ఎటువంటి విషయంపై సీరియస్ గా తీసుకోకపోవడంతో వాళ్ళు ఏదైతే ఈ 6వ తేదీ, 8వ తేదీ రోజు పులులు అయితే చనిపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు అయితే అధికారుల మీద వచ్చాయి. ఎందుకంటే ఈ పులులను సంరక్షించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు, పకడ్బందీ చర్యలు అయితే ఏమైతే చేపట్టలేదు. దరిగాం ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో 2 పులులు మరణించినప్పటి నుంచి ఏదైతే విచారణ అయితే వేగవంతం చేశారు అధికారులు. విచారణ చేసిన దాంట్లో నిన్న ఏదైతే మంగళవారం రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు వారైతే ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. థ్యాంక్ యూ.